హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే తొలి ఏకాదశి ముందు రోజు వ్లాగ్ అండి. ఇది స్పెషల్గా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ముందు రోజు వ్లాగ్ అని నేను యూట్యూబ్లో నా ప్రస్థానం మొదలుపెట్టి కరెక్ట్గా ఇప్పుడు 2 years నిండిపోయి 3rd year వచ్చిందనమాట. కరెక్ట్గా ఏకాదశి ముందు రోజే నేను స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా వీడియో తీసుకొని ఏకాదశి రోజు అప్లోడ్ అవుతుంది అనమాట. ముందు రోజు వీడియో తొలి ఏకాదశి రోజు అప్లోడ్ అయ్యేటట్లు నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజుకి అప్పటికప్పుడు అనుకున్నాను. అప్పుడు చూస్తే దశమి ఉండింది, పర్వాలేదులే ఈరోజు చేసి తొలి ఏకాదశి రోజు అప్లోడ్ చేద్దాము అనుకున్నాను. అట్లాగా తీసాను. అందుకని నేను చెప్తున్నాను, 2 years అయిపోయింది. నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. అమౌంట్ ఎంత వచ్చాయి అంటే అమౌంట్ నాకు ఇంకా రాలేదు. అందులో అకౌంట్లో పడతాయి కదా, 2000, అది $100 అయితేనే మనకు వస్తుంది. అది చాలా తక్కువ పడింది. ఇంకా $100 అవ్వలేదన్నమాట. $100 అయినప్పుడు మన అకౌంట్కి వస్తాయి, మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఏది చేసినా కూడా దానికి మనీ యాడ్ అవ్వద్ది. అదే మానిటైజేషను అయ్యేదాకా అయితే మనకు ₹1 కూడా మనీ యాడ్ కాదు. అది నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. మామూలుగా మానిటైజేషన్ అయ్యేదానికి ఇప్పుడైతే రూల్స్ ఏమున్నాయో కానీ, నేను స్టార్ట్ చేసినప్పుడు 4000 hours టైం ఉంటుంది. 1000 subscribers కంపల్సరీ కావాలి. దానికి కావడానికి అప్పుడు నాకు అంటే యూట్యూబ్ గురించి కొత్తగా నేర్చుకుంటున్నాను. 2 years బ్యాక్ నాకు సరిగా అర్థం కాక అవన్నీ వచ్చేసరికి 1.5 year పట్టింది. 1.5 year మనం చేసిన వీడియోలు, అందులో మీకు తెలిసే ఉంటుంది, నా వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ అది పోకపోయినా నేను డైలీ వీడియోస్ పెడతా ఉన్నాను. మానిటైజేషన్ అయితే అయిపోయింది. వాటికి వచ్చిన అమౌంట్ అయితే మనకు ₹1 కూడా ఇవ్వరు. నేనేమనుకున్నానంటే, ఈ 1.5 yearలో వచ్చిన వీడియోలకు కూడా మానిటైజేషన్ అయ్యాక మనకి ఇస్తారేమో అమౌంట్ అనుకున్నాను. ఒకసారైనా కొంచెం అంటే మనకి అదొక ఆనందంగా ఉంటుంది కదండి. మనం కష్టపడిన దానికి ఒక శాలరీ లాగా వస్తే అది చూసుకోవాలి మన కళ్ళతో అని, అది ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుందో అంత ఆనందంగా చేశాను నేను. అప్పుడు తీరా చూస్తే అది ₹1 కూడా రావని చెప్పారు. నాకు నిజంగా చాలా నిస్సత్తులాగా అయిపోయింది. నెక్స్ట్ చేస్తూ ఉన్నాను కానీ వీడియోస్ అయితే పోవట్లేదు. మనకి మళ్ళీ $100 అంటే దగ్గర 8,000 9,000 మన అమౌంట్లో అయితే కానీ మనం డ్రా చేసుకోలేమన్నమాట. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా నేను చేశాను. చేపించి మా సిస్టర్కి కొంచెం బాగా తెలుసు దాని గురించి, అలా చేసి అప్లోడ్ చేశాను కానీ మనకైతే రాలేదు. ఇంకా ఈరోజైతే చూపెట్టాను కదా, పువ్వులు అన్నీ, మల్లెపూలు కానీ అన్నీ మన గార్డెన్లో బాగా పోస్తూ ఉన్నాయి. ఇప్పుడు పూజ అయితే చేసేసాను. కాకపోతే పూజ చేసేసాను. ఇంక డైలీ వ్లాగ్ అంటే ఇదే ఉంటుంది కదా. నేను పూజ చేస్తూ ఉన్నాను కదా, ఇదివరకు నా వీడియోలో అంతా కూడా మామూలుగా కూడా నేను అసలు ఎప్పుడు ఈవినింగ్ టైంలో ఎక్కువ చేసేదాన్ని. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ప్రైవేట్గా జాబ్ అలాగా చేసేదాన్ని. మార్నింగ్ జాబ్కి వెళ్ళిపోతే ఈవినింగ్ వచ్చేదన్నమాట. అప్పుడు ఫ్రెష్ అయ్యి దీపారాధన పూజ రోజుసేపు మనశ్శాంతిగా కొంచెంసేపు పూజ చేసుకునేది. నాకు అంత బాగా డీప్గా నాకైతే రావండి. అంత ఏమంటాం కదా, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా నాకు అనిపిది. ఇప్పటికి కూడా ఎక్కువ పూజలు అట్లాగా తెలీదు. మనం చేసే వర్క్నే ఏమంటాం కదా, దాన్నే దైవంగా అనుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా నేర్చుకునేది ఏదైనా ఉంటే అది నేర్చుకుంటే బాగుండు, ఇది నేర్చుకుంటే బాగుండు అని ఉంటుంది. కానీ పూజల మీద ఎక్కువైతే ఉండదు. నాలాగా ఎవరన్నా ఉన్నారేమో ఒక కామెంట్ చేయండి. అన్నీ గోవులు బర్రెలు అన్నీ చెట్లను తినేస్తూ ఉంటే మొత్తాన్ని కర్రలు కట్టించాను. అది వరకు ఫెన్సింగ్ వేసాను. మాకు వర్షాలప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ. అదంతా చూడండి, ఆ ఫెన్సింగ్ అది పాడైపోయి తుప్పుబడిపోయి అంతా ఊడిపోయింది. వీటికి నేను అమెజాన్లో నెట్లు తెప్పించాను, ప్లాస్టిక్ నెట్లు. ప్రస్తుతానికి కడదాంలే అని చెప్పేసి. ఇవంతా అంతటికి రావు, ఒక 3 తెప్పించాను. ఎంతవరకు వస్తాయో చూడాలి. ఈ సైడు ఆ సైడు కట్టేస్తే ముందు ఇక్కడ వాగటి ముందు ఆవులు తినకుండా ఉంటాయి ఈ మొక్కల్ని అని చెప్పేసి
మొక్కలు వేసింది ఒక ఎత్తు అయితే వీటిల్ని కాపాడుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుందండి. పశువులు మాకంతా చూశారు కదా, ఓపెన్ ప్లేస్ ఇలాగా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఎక్కువ లేవు, వెళ్ళిపోయాయి అన్నమాట. వాటి నుంచి పెద్ద కాపాడుకోవాలి. లోపల ఉండేవైతే ఇబ్బంది లేదు, మొక్కలు ఉంటాయి, ఏమీ పాడైపోలేదు. బయట ఉండే మొక్కలు మాత్రం అన్నీ చాలా వరకు 90% పోయాయి మొక్కలు. లోపల అయితే ఏం పోలేదు, చూడండి ఉన్నాయి. కొంచెం ఏదన్నా పురుగు తెగుళ్ళు అట్లాగే తగిలిపోయాయి. నేను నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేస్తూ ఉంటాను. ఇంకా వెజిటేబుల్, ఆకుకూరలు అవైతే నేను వేయలేదు. దొండపాది మాత్రం అంతా అల్లుకొని ఉండింది కదా, కట్ చేసాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఇగురు పెట్టేసి ఇవన్నీ చిన్న చిన్న పిండిలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసాను. ఈ చెట్లు బయట ఇలాంటిదన్నమాట, నెట్, ఇలాంటి నెట్. ఇది కూడా అమెజాన్లో బుక్ చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3 బుక్ చేస్తున్నాను, బయట కట్టేస్తాను. ఇది కూడా తీసేస్తాను, ఈ దొండ చెట్టు వేరు కూడా తీసి బయట ఆ కర్రలు కట్టించాను కదా అక్కడ వేస్తాను. అప్పుడు ఈ చెట్లు ఇంకా బాగా వస్తాయి. చూడు, మొన్న తెచ్చాను ఈ జామ చెట్టు, అంతా ఎర్ర ఆకులు, కాయలు కూడా ఎర్రగా అలా కాస్తాయంట లోపల కూడా. అవి వేసాను. కాగడాల చెట్లు అయితే నేను ఎన్ని వేసానో చచ్చిపోయాయి. అవి నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల చచ్చిపోతున్నాయి అని అంటున్నారు నర్సరీ వాళ్ళని అడిగితే. ఈసారి చూస్తాను జాగ్రత్తగా. చూడండి, ఇది రోజ్ మల్లి, ఇది పూసాక మళ్ళీ చూపిస్తాను. ఇది వరకు కూడా మన వీడియోలో ఉంటుంది. గుండు మల్లి అంటాం కదా, అలాగనమాట. రోజ్ మల్లి రోజా పువ్వులాగా వస్తుంది అది. మల్లె చెట్లు అయితే 3-4 వెరైటీస్ ఉన్నది. ఇది జాజిమల్లి, చూడండి జాజిమల్లి పూలు పైన అందడం ఇవి జాజి పూలు పైకి వెళ్ళిపోయింది అంతా. సన్నదారుల చెట్టు కూడా ఒకటేసాను కానీ చచ్చిపోయింది. మల్లె చెట్లు అయితే ఆ లాస్ట్ అది కూడా మల్లె చెట్టు, పెద్ద పెద్ద మొగ్గలు వస్తాయి అవి. ఇది ప్యాకెట్ నేను అమెజాన్లో నెట్, ప్లాస్టిక్ నెట్లు బుక్ చేశానని చెప్తాను కదా. ఒకటి, 2, 3, ఇది 299 ఉంది కానీ ఒక్కొక్కటి మొత్తము 600కే వచ్చాయి. 200 రూపీస్ ఒక్కోటి. 3 తీసుకున్నప్పుడు 600 రూపీస్కే వచ్చాయి. ఇంత రేట్ పడలేదు. రేపు కడతాను, ఈరోజు లేట్ అయిపోయింది. రేపు మా వారు ఉంటే మా వారు నేను ఇద్దరం కలిసి కట్టేస్తాం. ఎంతవరకు వస్తాయో చూసి బ్యాలెన్స్ మళ్ళీ బుక్ చేస్తాను. మెష్ అయితే దగ్గర దానికి అంతా కావాల్సిన మెష్ 3000 దాకా అవుతుంది. సరే, ఇవైతే తుప్పు పట్టవు, పోవు. అది నేను 2 ఇయర్స్ అయింది బయట నేను చూపెట్టాను కదా ఇందాక మొక్కల దగ్గర, అసలు తెగిపోలేదు, బాగున్నది అనిపించింది. అందుకని ఇలాంటివి బుక్ చేశా. ఇంకా ఇదంతా ఈవినింగ్ అనమాట. నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉంటుందని చెప్పాను కదా, ఇవి చేసుకుంటూ ఉండేసరికి అయిపోయింది. అది కట్టేద్దాం అనుకున్నాను నేనే, కానీ ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది. మా వారు ఉన్నప్పుడు ఆ నెట్లన్నీ బయట బ్యాక్ ఓపెన్ యార్డ్లో కదా, బయట ఉండే ఆ కర్రలకంతా కట్టేసుకుంటే కొంచెం ఆవులు, బర్రెలు కూడా ఎక్కువ తినవు, ఆవులైతే వచ్చేసి తినేస్తున్నాయి శుభ్రంగా. అందుకని చెప్పేసి అవి కొంచెం వాటి ముందైనా కట్టేద్దాం. అసలు చెట్లన్నీ బయట ఉన్న చెట్లు దాని నిండా ఉన్నాయండి. మీరు నా ఫస్ట్ వీడియోలో చూడండి అసలు చెట్లు ఎట్లా ఉంటాయో. ముందు సైడ్ అంతా అన్నీ తినేసాయి. అసలు నేను వేయను కూడా వేయలేదు ఈసారి అయితే. ఇప్పుడు ఆ నెట్లన్నీ కట్టుకున్నాక అప్పుడు వేసుకుంటాను కూరగాయల చెట్లు అవి ఏవైనా సరే అని అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే కాఫీ కలుపుతా ఉన్నాను. మిషన్ మీద నుంచి లేచేసి కాఫీ తాగేసి తర్వాత ఇంకా మళ్ళీ వంట కార్యక్రమం అది చేసేద్దాం మా వారు వచ్చే లోపల అని చెప్పి
ఇదండి నా వీడియోలు. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగున్నది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.